అమ్మా శివ, బాబు శివ, అంత అంత చక్కగా అయిపోయింది కదా బాబు. అవునమ్మా, అంతా బాగానే జరిగింది. ఉన్నట్టుండిదంతా ఎలా జరిగింది బాబు? బాబు, నువ్వైనా పక్కనే ఉన్నావు కదా బాబు, అయినా నువ్వేమీ చేయలేకపోయావా? నువ్వెప్పుడు ఆయన అంటు పెట్టుకునే ఉండేవాడివి కదా బాబు. ఎప్పుడు ఒంటరిగా వదిలేసి వచ్చావు. నేనెలా బతకాలా ఆయన లేకుండా? నిన్ను నువ్వు సంపాదించుకోమ్మా. వీలైతే నువ్వు నన్ను క్షమించమ్మా. ఎందుకంటే ఈ విషయంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఎప్పటికీ క్షమించుకోలేనమ్మా. నేను నాన్నగారి విషయంలో ఏమీ చేయలేకపోయాను. ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందమ్మా నేను. అప్పుడు నేను నాన్నగారిని కాపాడుకొని ఉండేవాడిని. అమ్మా, నేను నాన్నగారిని అయితే తిరిగి తీసుకురాలేను, కానీ ఈ రోజు నేను నీకు ఒక మాట అయితే ఇస్తున్నాను. ఈ రోజు నుండి నేను నీకు ఏ విషయంలోనూ ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటాను. నీ సంతోషం కోసం నేను ఏం చేయాల్సి వచ్చినా అది చేస్తాను. కానీ నువ్వు బాధపడితే మాత్రం నేను చూడలేనమ్మా. సంతోషంగా ఉండు బాబు. నిన్ను నువ్వు సంపాదించుకోమ్మా. రేపు మకర సంక్రాంతి. ఇక రేపటి రోజునే నువ్వు గంగను వివాహం చేసుకోవాలి. నేను నీకు ఇంతకు ముందు ఒక హారాన్ని ఇచ్చాను కదా, దాన్ని అమ్మాయి మెడలో. ఇతను ఊపిరి ఆగిపోయింది. నువ్వైనా పక్కనే ఉన్నావు కదా బాబు, అయినా నువ్వేమీ చేయలేకపోయావా? ఆయన అంటు పెట్టుకునే ఉండేవాడివి కదా బాబు. మరి ఇప్పుడు ఎందుకు ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చావు నువ్వు? ఇదేంటి, ఎందుకు ఎంత కోపం తెచ్చుకుంటున్నారు? మొహమే కదా నేను చూశాను. మీకెందుకు ఎంత పొగరు? ఒప్పుకుంటాను, బంధుత్వంలో మీరు నాకంటే పెద్దవారే, కానీ మీకంటే ముందుగా ఈ ఇంటికి నేనే కదా వచ్చాను. ఏ విషయానికి నీకెంత కోపం వచ్చేస్తుంది? కొంచెం కూడా అందంగా లేవు, నాలాగా తెల్లగాను లేవు, నీ దగ్గర డబ్బు కూడా లేదు. మావయ్య గారికి నీలో ఏం నచ్చిందో తెలియడం లేదు. కాంకణం కట్టుకొని మరీ తీసుకొచ్చారు ఈ ఇంటికి కోడలుగా నిన్ను. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నీకు తెలుసా, మొత్తం 3 తులాలు బంగారం తీసుకొచ్చాను. బంగారం వింటున్నావా? నువ్వు కూడా వచ్చావు ఈ ఇంటికి, కనీసం నీ బట్టలు కూడా తెచ్చుకునే స్తోమత లేకపోయింది. కానీ నా దగ్గర నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు. వచ్చింది పెద్ద నాటకాలు ఆడడానికి. అరే అరే జ్యోతి చెల్లెమ్మా, ఏంటే? అది అత్తయ్య గారికి ఏదో సామాన్లు కనిపించడం లేదంట, నిన్ను రమ్మంటున్నారు. బాగుంది. ఉదయాన్నే ఆయన గారు చెప్పిన సామాన్లన్నింటినీ తీసుకొచ్చి పెట్టారు కదా, ఇంకెక్కడ గందరగోళం జరిగింది? అరే వెళ్ళు, అక్కడ అత్తయ్య గారికి సామాన్లు దొరకడం లేదు, వెళ్ళు. ఎప్పుడు చూసినా నన్ను నడిపిస్తారు. సామాన్లు కావాలంట, త్వరగా వెళ్ళు, సామాన్లు తీసివు. గంగగారు నమస్తే. నా పేరు కౌశిక్. శివబాబు గారి చెల్లెలు ఉంది కదా ప్రియ, నేను తన భర్తని.
ఇప్పుడు మీరు ఈ ఇంటికి కోడలైనట్టు నేను కూడా ఈ ఇంటికి అల్లుండన్నమాట. మనిద్దరం అన్నా చెల్లినమన్నమాట. ఏమైంది? ఆ జ్యోతి ఉంది కదా, నువ్వు తన మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు. తనేం ఆలోచించకుండా ఎప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అది తనకున్న జబ్బు. సరే వినండి, మీకు ఎలాంటి సమస్య వచ్చినా, మీకు ఏ అవసరమైనా నాకు చెప్పండి చాలు. నన్ను మీ అన్నయ్య అనుకోండి. సైగలతోనైనా సరే. మీరు నాకైతే ఇది చెప్పారు కదా, మీకు ఆకలి వేస్తూ ఉంటుందేమో. నేను మీ భోజనాన్ని గదిలో పెట్టేస్తాను, సరేనా? ఇక నేను వెళ్తాను. థ్యాంక్ యూ. అరే చెల్లెమ్మా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. రండి డాక్టర్. గంగా, ఈ డాక్టర్ గారు మిమ్మల్ని చూడటానికి వచ్చారు. డాక్టర్, మీరు తనని చెక్ చేయాలి. ఒక నిమిషం మీరు బయట వెయిట్ చేయండి, నేను చెకప్ చేస్తాను. మిస్టర్ శివ, చెప్పండి డాక్టర్. రెట్రోగేట్ ఎమ్నిషియా కేసు ఇది. అండ్ ఇది టెంపరీ మెమరీ లాస్. మీ భార్య చాలా బలమైన షాక్కి గురైనట్టు తెలుస్తుంది. దానివల్ల తనకి జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. తనకి జ్ఞాపక శక్తి ఎప్పుడు తిరిగి వస్తుందని చెప్పడం చాలా కష్టమైన విషయం. చెప్పలేం, కొన్ని రోజులు, కొన్ని నెలలు, లేక కొన్నేళ్లు కూడా పట్టచ్చు. మీరు కంగారు పడకండి. మీ భార్యకి జ్ఞాపక శక్తి తిరిగి ఎలా వస్తుందో చెప్పడం చాలా కష్టం. నేను తన కోసం కొన్ని మందులు రాస్తాను. వీటిని తన్ని టైంకి తీసుకోమనండి. చూద్దాం మందులు తన మీద ఎలా ప్రభావం చూపిస్తాయనేది. తర్వాత ట్రీట్మెంట్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను మీకు ముందే చెప్పాను కదా, కంగారు పడకండి. షీ విల్ బి ఆల్ రైట్. అలాగే డాక్టర్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గంగా, చూడండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు జ్ఞాపక శక్తి కోల్పోయిన విషయం గురించి ఇంట్లో ఎవరికీ దయచేసి చెప్పకండి. ఎందుకలా అంటున్నానంటే, ఇప్పటికే నాన్నగారు పోయిన బాధలో ఉన్నారందరూ. మళ్ళీ ఇలాంటి వార్తను విని అందరూ తట్టుకోలేరు. నేను మీరు వేసుకోవాల్సిన మందులు పంపిస్తాను. మరొక విషయం, తుఫాన్ రావడానికి ముందు మీ బాబాయ్ గారు నా బండిలో ఈ బ్యాగ్ పెట్టి వెళ్ళారు. బహుశా ఇందులో మీ బట్టలు అవి ఉండుంటాయి అనుకుంటా. చూసుకోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. బాబు శివ,